మరి చూస్తే దేవుని యొక్క వాక్యములు గనక చూసినట్లయితే కొన్ని విషయాలు చూద్దామండి. మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి కనుక చూసినట్లయితే 5 నుంచి చూస్తే, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. వెలుగు కుమారులు పగటి కుమారులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ, కవచము, నిరీక్షణ, రక్షణ, శిరస్థానము ధరించుకును. ఇక్కడ చూస్తే మరి మనం ఎటువంటి వారము అంటున్నాడు చూడాలా. మనం ఎటువంటి వారము చెబుతున్నారు. మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. దేవునికి వాక్యం అంటుంది మనం లోకానికి వెలుగు. మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. మరి వెలుగు కుమారులు పగటి కుమారులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక. చూడండి, రాత్రి కాగానే సహజంగా నిద్రపోతాం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఇతరుల వల్లే నిద్రపోక. నేను నిద్రపోవద్దా? నిద్రపోతాం. ఆత్మీయతలో ఎలాగుండాలా? మెలుకు కలిగి ఉండాలా. ఇక్కడ అంటున్నాడు నిద్రపోక మెలుకుగా ఉండి. చూడండి, ఒక దొంగ వస్తుందంటే ఎలాగుంటామంటే మెలుకుగా ఉంటాం. ఏదో ఒక ఇంపార్టెంట్ వస్తుంది అనుకోండి, దాని చుట్టూ కంచె వేస్తాం, లేకపోతే దాన్ని భద్రపరుస్తాం, కాపాడుతాం, బ్యాంకులో పెడతాం, బీరువాలో ఉంచుతాం. అలాగే మన రక్షణ కాపాడుకోవడానికి, దుష్టుడి నుంచి, చీకటి నుంచి తప్పించుకోవడానికి ఎలాగుండాలా? ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము. చూడండి, సహజంగా నిద్ర అనేది రాత్రి వేళ పోతాం. మరి ఇక్కడ చూస్తే మనమందరం పగటి వారమైనాం గనుక మత్తులమై ఉండక ఇటువంటి వాటిని ధరించుకున్నట విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ, స్థిరాస్త్రానము ధరించుకుందుము. మరి మన యుద్ధోపకరములు ఎటువంటివి? తేజో సంబంధమైనవి కలిగినప్పుడే అక్కడ అపవాది మరి జయించలేదు ప్రియులారా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూస్తే మనం పోరాడినది మరి మరి ఎటువంటి వాటితో మనం పోరాడుతున్నాం? దురాత్మలతో, ఆకాశ మండల దురాత్మలతో మనం పోరాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి చూద్దామండి, ఏలైనగా మనం పోరాడినది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చూస్తే, శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వాన్ని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలంట. మరి మనం పోరాడేది దేంతో? ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన అధికారులతో, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అంట. ఇవేం చేస్తున్నాయి? లోకములు ఒకరి పట్ల ఒకరికి మత కల్లాలు, రకరకాల సమస్యలు, మరి ఇవన్నీ కలగచేసి మనుషులు ప్రేమించబడకుండా మరి ఎంతటికి స్థితికి దిగజారిపోతున్నామో మనం చూస్తున్నాం. ఇటువంటి భయంకరమైన ఈ దినాలలో మనం ఏమి కలిగి ఉండాలా? తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించాలా. ఇక్కడ అంటాడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుని ధరించుకోవాలా, దేవుని ఆత్మను ధరించుకోవాలా. అంతేకాదు, దగ్గర మనం చదివిన చోట విశ్వాసము, తేజో సంబంధమైన మరి మరి ఆయుధం, అలాగే ప్రేమ, నిరీక్షణ. ఇంక విధంగా చెప్పండి, ఇక్కడ చదివినట్టు ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూస్తే ఆత్మ ఖడ్గమైన వాక్యము, నీతి ఆయుధములు, దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఇవన్నీ కూడా ఎటువంటి యుద్ధోపకరణములు? శరీర సంబంధమైన యుద్ధోపకరణములు కావు. విశ్వాసం అని అందుకే అంటాడు, విశ్వాసం అని డాలు చేత ఏం చేయాలంటే దుష్టుని యొక్క
అగ్ని బాణములను చల్లార్చుడి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలంట, డాలు వలె ఉందంట. విశ్వాసం ఒక డాలు వలె పనిచేస్తుంది. తేజో సంబంధమైన ఆయుధం. వితౌట్ ఫెయిత్ లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యం. విశ్వాసము ద్వారా, ఈ డాలు ద్వారా ఏం చేస్తాము? ఈ యొక్క ఆయుధము ద్వారా ఏం చేస్తాం? ఈ యొక్క వెపన్ ద్వారా, ఈ ఆయుధం ద్వారా డిఫెండ్ చేస్తాం. దేన్ని డిఫెండ్ చేస్తాం? దుష్టుడు వేసే అగ్ని బాణములను. మరి లోకం మీద అనేకమైన వాటిని వేస్తుండగా వాటిని ఆర్పాలంటే విశ్వాసము కావాలా? తేజో సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకోవాలా? అందులో మొదటిది ప్రియులారా విశ్వాసం. ఈ ఆయుధం నీకున్నదా? విశ్వాసంతో నింపబడుతున్నావా? అందుకే వినడం ద్వారా విశ్వాసము కలుగుతుంది. వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా. మరి ఎంతగా వింటామో, ధ్యానిస్తామో మనకేం కలుగుతుందంటే డెవలప్ అవుతుంది ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేం. మరి మన హృదయంలో విశ్వాసం కలగాలంటే మరి ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే ఒక యుద్ధోపకరణం, తేజో సంబంధమైన యుద్ధోపకరణం. అంటే దుష్టుని వాడు వేసే అగ్ని బాణాలను నీ జీవితంలో చల్లార్పుకోగలవు, నీ కుటుంబంలో చల్లార్పగలవు, దేశంలో చల్లార్పగలం. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో ఈ ఢాలు లేకపోతే ఓడిపోతాము పిల్లరా. అందుకే దేవుడిచ్చు సర్వాంగ కవచం, ఈ దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతామంట ఫెయిత్. అలాగే దేవుడిచ్చు సర్వాంగ కవచం, ఆత్మ ఖడ్గమైన వాక్యం, ప్రేమ, నిరీక్షణ, నీతి ఆయుధములను మనమేం చేయాలంటే ధరించుకోవాలా. నిజమే పిల్లరా, ఇటువంటి ఆయుధాలు మనం కలిగి ఉండకపోతే మన జీవితంలో దుష్టుని జయించలేం.